ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. తీర్మానం టీడీపీ తిరుమల లడ్డు ప్రసాదంపై ఇంకా కొనసాగుతున్న రాజకీయం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం. చంద్రబాబుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన అదే వైఖరి. రాజకీయ దుర్బుద్ధితో భక్తుల మనోభావాలు దెబ్బతీసిన బాబు. వాటన్నింటినీ పూర్తిగా అర్థం చేసుకున్న సుప్రీంకోర్టు పొలిటికల్ డ్రామా చేయొద్దంటే అక్షంతలు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు రద్దు. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశం. కల్తీ నెయ్యి వాడనే లేదని టీటీడీ ఈవో స్వయంగా ప్రకటన. అయినా పదే పదే అదే అబద్ధం వల్లవేస్తున్న బాబు టీడీపీ. చంద్రబాబు భయము భక్తి ఉంటే వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండు. తన ప్రసంగం వీడియోను ప్రధాని, కేంద్ర మంత్రులు, జాతీయ ప్రాంతీయ పార్టీలు వాటి నేతలకు ట్యాగ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. తీరుమారని టీడీపీ అంటే మారదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారే 45 సంవత్సరాల రాజకీయ అనుభవం అంటాడు. ఇది మాట్లాడాలా మాట్లాడద్దా తెలవకుండా 100 రోజులు పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంలో 100 రోజుల్లో ప్రజలకు ఏం చేసినాం, రాష్ట్రానికి ఏం చేసినాం, ఏ దిశలో పోతున్న ప్రభుత్వం అనేది చెప్పాల్సింది పోయి లేని కల్తీని కల్తీ జరిగినట్టు, లేని అపచారాన్ని జరగని అపచారాన్ని జరిగినట్టు, జరగని కల్తీని జరిగినట్టు ఒక కల్తీ మైండ్తోని మొత్తం పొల్యూట్ చేసే కార్యక్రమం చేసిండు. అది ఎటో తీసుకోవాలని ప్రయత్నం చేసిండు రాజకీయంగా. ఈ 100 రోజుల కథ 100 రోజుల్లో మీరు చేసిన పరిపాలన బయటపడకుండా ఉండటం కోసం, దానిపైన ప్రశ్నలు రాకుండా ఉండటం కోసం, చర్చ రాకుండా ఉండటం కోసం ఈ కల్తీని పట్టుకొచ్చిండు అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. దానికి కొంత బేస్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే 100 రోజుల్లో అనేక రకాల ప్రజలకు రావాల్సిన స్కీములు ఆగిపోయినాయి. అదికి అమ్మ ఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, బీసీలకు 50 సంవత్సరాలు నిండితే పెన్షన్ కావచ్చు, మహిళలకు 1500 రూపాయలు పెన్షన్ కావచ్చు, ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, చదువుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి. వీటన్నిటిపైన ప్రశ్నలు వస్తే 100 రోజులు ఉత్సవాలు చేసుకుంటున్నారు. కానీ అది రాకుండా ఉండాలంటే ఇది ఒకటి వదిలితే కథం ఇక వాళ్ళే కొట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ లాంటి ఇక దానిపైన ఇక చర్చించే అవకాశం ఉండదు, దానిపైన మాట్లాడే అవకాశం ఉండదు. కాషాయ బట్టలు వేసుకుంటాడు, అడ్డం నిలుగు ఓట్లు పెట్టి ఇక ఆయన తిరుగుతాడు. ఆయన నటు వదిలిండు ఈ ఒక మాటని, ఒక ముద్ర వేసి వదిలిండు. సనాతన ధర్మం అనే ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఆయన పంపించిండు. ఈయన పని ఏం చేసుకుంటాడు, లూలు కంపెనీతోని వాటలు వేసుకుంటుండు. ప్రజలు ఏం చేస్తున్నారు, ఇక అడిగే పరిస్థితి. లడ్డు అట ఏందట, జరగలేదా ఈ అన్నిటి నేపథ్యంలో సెప్టెంబర్ 30 రోజు సుప్రీంకోర్టు తలంటింది. దాంతో మైండ్ బ్లాక్ అయింది చంద్రబాబు నాయుడు గారికి. ఇదేంటి, ఏదేదో నేను వదిలితే నాకే గరిచే పాము, నేను వదిలిన పాము నాకే గరిచినట్టు అయింది కథ. ఈ చర్చ అంతా రాకుండా ఉండటం కోసం నేను వదిలితే ఈ చర్చ ఏం కానీ అసలు చర్చ వస్తే జరిగే దానికంటే నష్టం ఇవ్వాలి జరిగింది అనేది తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చర్చ వస్తే జరిగే నష్టం కంటే ఈ కల్తీ వార్త, ఈ కల్తీ జరిగిందని, జరగని కల్తీని, జరగని అపచారాన్ని మనం ప్రచారం చేసినవని ఒక అపవాదు మూట కట్టుకోవాల్సి వస్తుంది. అంటే మొత్తం ఇమేజే డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇలాని. ఈ కుడితిలో పడ్డ లెక్క అయింది కథ. ఈ పరిస్థితుల్లోనే మొన్న మళ్ళా సుప్రీంకోర్టు ఒక అడుగు ముందుకేసి నీ సిట్టు మొత్తం సిట్టు స్టాండ్ లేక కూర్చోవాల్సిందే పక్కకి, ఇక నీ సిట్టు సీల్ చేసేసినాం, మా సిట్టు వస్తుంది, సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారంటే ఇప్పుడు కుడితిలో పడ్డ లెక్క అయ్యి నిన్న తిరుమలకు పోయి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ అధికారులతో మీటింగ్ అయింది. సిబిఐ వాళ్ళు వస్తే ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలనే కథ కోసం కూడా డిస్కషన్ జరిగిందనేది ఒక వార్త రాశారు సాక్షి పేపర్.